బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళకి, ఇప్పుడు ప్రెసెంట్ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి, కంటెస్టెంట్లు అందరూ ని జడిపించి బిగ్ బాస్ని కూడా హడలెత్తించే ఒక పర్సన్ లోపల ఉన్నారు. ఆవిడే బేబక్కాయ్. ఇన్స్టాగ్రామ్తో ఎప్పుడో మనకు తెలుసు, కానీ ఇప్పుడు కంటెస్టెంట్లు చూస్తున్న వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళే బేబక్కాయ్ గారు. నమస్తే అక్క. హాయ్ 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 బ్రో, వాట్సాప్. ఇన్స్టాగ్రామ్, తప్పదా నిన్ను కూడా తీసుకెళ్తా. కాదు, ముద్దే చెప్తున్నా, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చరికి ఈ క్యాప్షన్ మాత్రం బాగా ఫేమస్ అవుతుంది. అరిపిస్తా, పిచ్చెక్కిస్తా, ఇదే ఉంటది లోపల ప్రతిసారి. కానీ నాకు డౌట్ అన్నమాట, అంటే అదర కొడతాను లోపలికి వెళ్ళి, బెదర కొడతాను, లేకపోతే అందరిని చెదర కొడతాను. లాస్ట్ కరెక్ట్ చెదర కొడతానేమో. అసలు బిగ్ బాస్ అసలు ఎందుకు మీకు బేబక్కాయ్ గారు కాల్ చేయాలనిపించింది? అసలు ఫస్ట్ చెప్పే కదా, అదర కొడుతుందో బెదర కొడుతుందో, అందరినీ చెల్లా చెదురు చేస్తుందో, ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా చేస్తుందని పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. చేద్దాం, అదే చేస్తా. ఫస్ట్ కాల్ వచ్చిన ఏం చేశారు? ఎవరన్నా ఏం చెప్తారు? హలో అంటారు. ఓకే, హ్యాపీ. ఇప్పుడు నీకు వస్తే ఎలా ఫీల్ అవుతావు చెప్పు నువ్వు. నేను షాక్ అంటే మరీ షాక్ అవ్వలేదు, కానీ కొంచెం నేను సుమన్ టీవీ రోషన్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మరి తనకి ఎలా అనిపించిందో, నా షోకి వచ్చిన వాళ్ళందరూ కొద్దిగా ఇల్లులు కట్టుకుంటారు. నెంబర్ 1 చెప్పాడు ఆ రోషన్, కట్టుకొచ్చాము. నెంబర్ 2 బిగ్ బాస్కి వెళ్తారు, ఇష్టమేనా అన్నాడు. పిలిస్తే ఇంట్రెస్టే అన్నా, కానీ అప్రోచ్ అవ్వాలి కదా అంటే, మరి మన నా ఛానల్లో చెప్పాలి, మీరు చెప్తే అప్పుడు రీచ్ అవుద్ది అన్నాడు. నిజంగానే తన దాంట్లో చెప్పా. మరి ఎట్లా, ఇట్స్ గుడ్, ఐ ఫెల్ట్ హ్యాపీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో అలా బిగ్ బాస్లోకి వెళ్ళబోతున్నారు. 18 మెంబర్స్ ఆల్మోస్ట్ ఉంటారు. 105 days. ఎంతమంది ఉంటారో కూడా తెలియదు నాకు. మాకు ఎవరో కంటెస్టెంట్స్ కూడా అప్పటి వరకు ఎవరికి తెలియదు. అంటే వైల్డ్ కార్డ్స్ అవి తీసుకుంటే ఒక 20 మంది అటు ఇటు వస్తారు వెళ్తారు. సో మొత్తం ఎట్లా ఉంటది ఏమో నేను కూడా అనుకుంటున్నా, ఈ టీవీలో చూడటమే కానీ అసలు ఎట్లా ఉంటది